చామంతి తన చేతిలో ఉన్న పి అనే లెటర్‌ని తుడిచేసుకోవటానికి చాలా ఎక్కువ సార్లు కడిగేస్తూ ఉంటుంది. అయినా కూడా అది పోకపోవటంతో రుద్ది రుద్ది కడుగుతూ ఉంటుంది. అప్పుడే చంద్రిక అక్కడికి వచ్చి తుడిచేసుకునేదే అయితే, "ఎప్పుడో పోయి ఉండేది కదా చామంతి! ఇప్పుడది పోవట్లేదంటే నీకు ఇప్పటికీ అర్థం కావటం లేదా? మీ బంధం ఎలాంటిదో నువ్వే అర్థం చేసుకో" అని చంద్రిక చెప్తూ ఉంటే చామంతి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రమాదేవి అక్కడికి వచ్చి మొత్తం వినేస్తుంది. "చంద్రిక" అని కేకలు పెడుతూ, "ఒసేయ్ చామంతి" అని రమాదేవి కోపంగా దగ్గరికి రావటంతో, "అది కాదు అమ్మగారు" అని చామంతి మాట్లాడుతూ ఉంటే, "నోరు మూయవే" అంటూ రమాదేవి చామంతి చెంప పగలగొడుతోంది. "గుణాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి నటిస్తూ లోపల నువ్వు చేసే బాగోతం ఇదా" అని చామంతి చేతిలో ఉన్న పి అనే మెహందీ లెటర్‌ని చూపిస్తూ రమాదేవి నిలదీస్తూ అరుస్తూ ఉంటుంది. "నీ చేతి మీద నా కొడుకు పేరు ఉండటానికి వీల్లేదు, రావే" అంటూ రమాదేవి చామంతి చేయి పట్టుకొని లాక్కొని గ్యాస్ స్టవ్ దగ్గరికి తీసుకువస్తుంది. "అమ్మగారు వద్దమ్మగారు" అంటూ చామంతి ఏడుస్తూ ఉంటే, "ఆగండి అమ్మగారు" అంటూ చంద్రిక అడ్డుపడుతూ ఉంటుంది. అయినా కూడా రమాదేవి అస్సలు వినకుండా చామంతి చేతిని ఆ మంటపై పెట్టేసి కాల్చేస్తూ ఉంటుంది. అది భరించలేక "అమ్మ అమ్మ" అంటూ చామంతి విలవిల్లాడిపోతున్నా కూడా రమాదేవి ఏ మాత్రం కనికరం చూపకుండా చామంతి చేతిని కాల్చేస్తూ ఉంటుంది. ఇంకోవైపు గుణ త్రిపాఠి చామంతి ప్రేమ్కి నిజం చెప్పనివ్వకుండా శివయ్యని కిడ్నాప్ చేసి కట్టేసి చావబాదుతూ ఉంటాడు. అయితే తెలివిగా శివయ్య, "అసలు నేను ప్రేమ్ బాబు కోసం మాత్రమే వచ్చాను. నిజంగా చామంతి ఎవరో కూడా నాకు తెలీదు. నాకు యాక్సిడెంట్ అయిన రోజే నన్ను హాస్పిటల్లో ఎవరో జాయిన్ చేశారు. నా దగ్గర ఉన్న సాక్ష్యాల్ని ఎవరి చేతికో ఇచ్చారంట. నిజంగా నాకు తెలీదని" చెప్పటంతో, "ముందు వీడి సాక్ష్యాలు ఎవరి దగ్గర ఉన్నాయో అది తెలుసుకుందాము. ముందు నీ పెళ్లి చామంతితో కానివ్వు గుణ, తర్వాత వీడి సంగతి చూద్దాము. ఆ సాక్ష్యాలు మన చేతికి వచ్చే వరకు వీడు ప్రాణాలతో ఉండాలని" త్రిపాఠి చెప్తాడు.